మంచిది. ఈ సమయంలో ఒక చక్కటి శ్రేష్టమైన సందేశం ప్రభు మన కొరకు సిద్ధపరిచారు. ఆ వర్తమానాన్ని మనం విందాం. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అసలు ఒక క్రైస్తవుడు ఎందుకు తన బ్రతుకులో చేయాలి? ఉపవాస ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి దేవుని యొద్ద నుండి తను పొందుకునే ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలేంటి? కొంతమంది ప్రార్థనని, ఉపవాస ప్రార్థనని వ్యతిరేకించేటువంటి ప్రజలు, కాస్త దాన్ని అవహేళనగా మాట్లాడే వ్యక్తులు కూడా మన క్రైస్తవ్యంలో లేకపోలేదు. వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షత అది. వాళ్ళను మనం కించపరచడం కాదు, కానీ వాళ్ళ అభిప్రాయం అది. అసలు ప్రార్థన అనేది తప్పు, ఉపవాసం అంతకంటే తప్పు, మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని అంటారు. వాళ్ళు దాన్ని చెప్తూ ఏమంటారంటే, దేవునికి మనకు ఉన్న సంబంధం తండ్రి కొడుకుల సంబంధం. అమ్మ, ఎలాంటి సంబంధం? తండ్రికి కొడుక్కి ఉన్న సంబంధం. కొడుకు ఏదైనా అవసరమైతే నాన్న అడిగే ముందు ఉపవాసం ఉంటాడా? చెప్పండి అమ్మా, ఉపవాసం ఉంటాడా? ఒక వారం రోజులు కడుపు చంపుకొని మా నాన్న అది అడగాల, ఇది అడగాల అని ఉపవాసం ఉండి ఆ తర్వాత వెళ్ళి అడుగుతాడా? అసలు కొడుకు అవసరతలేంటో తండ్రి ముందు గుర్తెరిగి అడగక మునిపే అక్కర్లన్నీ తీరుస్తాడు. కాబట్టి దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం అడగాల్సిన అవసరం లేదు, మన అవసరత అంతా ఆయనకే తెలుసు. కాబట్టి అడగకుండానే ఇచ్చేస్తాడు. కాబట్టి మనకు ఉపవాసం అవసరం లేదు అని కొంతమంది అంటారు. అది ఒక కోణంలో కరెక్ట్గా ఉంటుంది, కానీ అది వాస్తవం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేక మంది భక్తులు వారి జీవితాల్లో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎన్నో గొప్ప విజయాలు మన పితరులు సాధించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ ఉపవాసాన్ని గురించి యోవేలు గ్రంథకర్త మాట్లాడుతూ 1వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటాడు. చూడండి, 14:1 యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. ఉపవాస దినములు ప్రతిష్ఠించుడి, వ్రత దినములు ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. భక్తుడు ఇక్కడ ఏమంటాడంటేనమ్మా, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోనండి, వ్రత దినాలు ఏర్పరచుకోనండి. యేసయ్యను ఆరాధించే ప్రతి క్రైస్తవుడు కూడా తన బ్రతుకు దినాల్లో, తన భక్తి జీవితంలో ఉపవాస దినాన్ని తనకు తాను ఏర్పరచుకోవాలి. వ్రత దినాలను తనకు తాను ప్రతిష్ఠించుకున్నటువంటి వాడిగా ఉండాలి. రైట్. సోమవారం నుంచి ఆదివారం వరకు వారంలో 7 రోజులు కదా. దేవుడు నీకు అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి బుధవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, లేక ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, లేదు గురువారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అని ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఉపవాస దినాన్ని ఏర్పరుచుకోవాలి. ఆమేన్. ఏం ఏర్పరచుకోవాలి? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ 2023 సంవత్సరంలో మీ కుటుంబంలో మీరు వ్యక్తిగతంగా, ప్రభా ఈ వారంలో ప్రతి గురువారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా. అవి సంఘ విషయాలే కానీ, నశించిపోతున్న ఆత్మల కోసమే కానీ, దేశం కోసమే కానీ, నా కుటుంబ విషయమే కానీ పలానా రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానయ్యా అని ప్రతి బిడ్డ ఉపవాస దినాన్ని ఏర్పరచుకున్నవాడై ఉండాలి, వ్రత దినాలను ఏర్పరచుకున్నవాడై ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట అడుగుతా. శుక్రవారం ఉపవాసం ఉంటే దేవుడు మన ప్రార్థన బాగింటాడా? బుధవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు బాగింటాడా? బతికిపోయాం. శుక్రవారం అంటారు అనుకున్నా. క్రైస్తవ జీవితంలో శుక్రవారం ఉపవాసం ఉంటే మన ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది, బుధవారం ప్రార్థన చేస్తే మధ్యలో ఆగిద్ది. అట్లేం లేదు. మనకు అనుకూలత ఎప్పుడో
మనకు ఆ వెసులుబాటును బట్టి ఏ రోజైనా ఏ దినమైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. మన దేవుడు కేవలం శుక్రవారం మాత్రమే కనపడి తతిమ 6 రోజులు మరుగైపోయే దేవుడు కాదు. మన దేవునికి పెట్టబడిన పేరు ఏంటంటే నిత్య దేవుడైన యెహోవా. ఏ దేవుడు అంటే అర్థం ఏంటి? ఒరే బాబు, శుక్రవారం మాత్రమే ఉండే దేవుడు కాదు. శుక్రవారం అట్లా బల్బులా కనపడి తర్వాత శనివారం నుంచి గురువారం దాకా ఆయన మాయమయ్యే దేవుడు కాదు. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు తన ప్రజలకు ఆ దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో ప్రతి బిడ్డ, ఇది ఈ సంవత్సర ప్రారంభం కదా అమ్మా, నీకు వ్యక్తిగతంగా వారంలో పలానా రోజు, వారంలో పలానా దినాన నా వ్యక్తిగతంగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానయ్యని ప్రతి బిడ్డ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ఆ దినాన్ని ఒక వ్రత దినంలాగా ఆచరించే ప్రత్యక్షత దేవుడు మనకు దయచేయునుగాక. కొంతమంది అంటారు, ఏమండి ఈ ఉపవాసాల గురించి రాయబడింది పాత నిబంధనలో కదండి, కొత్త నిబంధనలో ఉపవాసాలకు అంత ప్రాధాన్యత లేదు కదా, మీరెందుకు పాత నిబంధనలో మాట చెప్తారని కొంతమంది పాపం అట్లా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఉపవాసాన్ని గురించి పాత నిబంధనలోనే రాయబడిందా? క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే మన ఆరాధ్య దైవం మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు తన పరిచర్య ప్రారంభించబోయే ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత తన పరిచర్య ప్రారంభించాడు. ఎవరు 40 రోజులు ఉపవాసం ఉంది? ఇది పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా? కొంతమంది ఏమంటారంటే, ఇక యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కాబట్టి మనం ఉపవాసం ఉండాల్సిన, ఎందుకంటే మన శ్రమలన్నీ ఆయనే భరించాడు, మనం ఉండాల్సిన ఉపవాసం అంతా ఆయనే ఉన్నాడు. సో కాబట్టి మన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. 365 days 24/7 ఫుల్ బ్యాటింగే మనకి ఇంకా. ఎందుకంటే మన శ్రమలన్నీ ఆయన భరించాడు, మన నిందలన్నీ ఆయన భరించాడు కాబట్టి మనకు ఉపవాసం అవసరం లేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అపోస్తులైన పౌలు గారు తన భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీ పత్రికలో ఇలా అంటాడు, చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనం. 11:27 కొరింథీలకు రాసిన 2వ పత్రిక. నాతో కలిసి చెప్పండి. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఉన్నవి, వినుటకు మీకు సమయం లేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. అర్థమైందా? పౌలు గారు ఏమంటాడంటే, తమ్ముడు దివెన్ ఏమంటాడంటే, తరచుగా ఆకలి దప్పులతో ఉన్నా, సో ఆకలి దప్పులతో ఉన్నాను కదా అని ఇక అదే ఉపవాసంగా నేను సరిపెట్టుకోవాలా. తరచుగా ఉపవాసములతోనూ తరచుగా ఆకలి దప్పులతోనూ నేను ఉన్నాను. చెప్పండి, యేసయ్య తర్వాత అంత అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు ఎవరు? పౌలు వారే కదా. పౌలయ్యని మించిన గొప్ప సేవకుడు ఎవరూ లేరు కదా. ఆ గొప్ప సేవకుడే తన సేవా జీవితాన్ని గురించి ఏమంటాడంటే, తరచుగా నేను ఉపవాసాలు ఉంటూ ఉన్నాను అంటాడు. తరచుగా అంటే రోజునా? రోజు ఉండే ఓపిక ఏడ ఉంటుందమ్మా? అంటే అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా రెగ్యులర్గా తరచుగా నేను ఉపవాసం ఉన్నాను అంటున్నాడు. ఉపవాసం అనేది అది పాత నిబంధన భక్తులకు చెందింది మాత్రమే కాదు. మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు, అపోస్తులైన పౌలు వారు ఉపవాసం ఉన్నారు. పౌలు వారు మాత్రమే కాదు, ఆదిమ సంఘాన్ని గూర్చి అపోస్తుల కార్యాల్లో రాయబడింది. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తుల కార్యం, నాతో కలిసి చెప్పండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని
వారితో చెప్పెను. 3వ వచనం, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వినండి ఇక్కడమ్మా, ఇది ఏ సంఘాన్ని గూర్చి రాయబడిందంటే అంతియోకియ సంఘాన్ని గూర్చి రాయబడింది. అంతియోకియ సంఘంలో పదే 2వ వచనంలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా పౌలు బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం. ప్రత్యేకించిన తర్వాత వారిని సేవకు పంపించేటప్పుడు మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి తలల మీద చేతులుంచి వారిని సేవకు పంపించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అనేది పాత నిబంధన పరిశుద్ధులకు మాత్రమే కాదు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అందుకని ఈ 2023 సంవత్సరం మనమందరం మన వ్యక్తిగత జీవితాల్లో ఉపవాస దినాలు ఏర్పరచుకుందుగాక, వ్రత దినాలను ప్రతిష్ఠించుకుందుముగాక. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన ద్వారా మనం సాధించగలిగే విజయాలేంటి, ఒక 4 విషయాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదట, నువ్వు ప్రారంభించిన ప్రతి పని ఉపవాసంతో ప్రారంభిస్తే మహిమతో ముగించడానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు ఇంకా సేవ ప్రారంభించలేదు. 30 సంవత్సరాలు తండ్రి ఇంటిలో ఆ తల్లికి విధేయుడకు కుమారుడుగా తను బ్రతికాడు. యోధా ధర్మశాస్త్ర ప్రకారం యాజకత్వం చేయాలంటే 30 సంవత్సరాలు నిండిన వారే యాజకత్వం చేయాలి. రైట్? 30 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే యాజకత్వం చేయాలి. కాబట్టి 30 సంవత్సరాలు తండ్రి ఇంటిలో విధేయత కలిగిన కుమారుడిగా ఉండి 30 సంవత్సరాలు నిండిన తర్వాత పరలోకపు తండ్రి సేవ చేయటానికి యేసయ్య ప్రారంభిస్తున్నాడు. 30వ సంవత్సరం నిండిన తర్వాత వెంటనే ఆయన సేవ ప్రారంభించలేదు, కానీ 40 రోజుల పాటు ఆ కొండ దగ్గరికి వెళ్ళి, అరణ్య ప్రాంతానికి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు కఠోర ఉపవాసం ఉండి ప్రభు ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్య 40 రోజుల పాటు కఠోర ఉపవాసం ఎందుకుండి ప్రార్థన చేశారంటే, తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన చేయబోయే సేవలో ఎదురయ్యే ప్రతి శోధన జయించటానికి కావలసిన శక్తి ఈ ఉపవాసంలోనే ఉత్పత్తి అవటానికి దేవుడు సహాయం చేశాడు. చెప్దాం ఆమేన్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఆత్మ సంబంధంగా ఏ పని నువ్వు ప్రారంభించినా రేపటి కాలంలో ఎదురు కాబోయే శోధన నువ్వు జయించాలంటే, శోధన ఎదురైన తర్వాత గుండెలు బాదుకొని ప్రభువా ఇట్లా అయిపోయింది తప్పించు అని ఆడవటం కాదు. అసలు ప్రార్థన ఎలాంటిదంటే యేసయ్య అంటారు కదా, శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మనం ఎంత మంచివాళ్ళం అంటే ముందుగా ప్రార్థన చేయం, శోధనలో పడతాం కదా, అప్పుడు జుట్టు బీక్కుంటా ప్రభువా తప్పించు, ప్రభువా తప్పించు. దేవుడు అంటాడు, ఓ పిచ్చి మొహమా, ఆ శోధనలో పడక మునుపు ముందే ప్రార్థన చేయి. ముందే నువ్వు ప్రార్థన చేస్తే ఆ శోధనలో పడిపోకుండా నేను నిన్ను తప్పిస్తాను మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, రాగల కాలములో నీకెదురయ్యే ప్రతి శోధన జయించటానికి కావలసిన సామర్థ్యం, నీ పరుగును మహిమతో ముగించటానికి కావలసిన కృప ఉపవాసంలో నుండి ఉత్పత్తి అవటానికి దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నెహెమ్యా కాలంలో, అదే భక్తుడైన ఎజ్రా కాలంలో వారు దేని కొరకు ఉపవాసం ఉన్నారో ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చూడండి ఒకసారి. 21వ వచనం నుంచి రైట్, కొంచెం అందరూ స్వరం పెంచి నాతో కలిసి చెప్పండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా. ఏ ప్రయాణం? అందరూ చెప్పాలి, ఏ ప్రయాణం?
రైట్. శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిమి. రైట్, చాలు. 21వ వచనంలో ఏమంటాడంటే, అయ్యా మేము ప్రయాణమై వెళ్ళబోతున్నాం. ఎక్కడి నుంచి? మాదీయ పారసీక రాజ్యం నుండి లేక బబులోను రాజ్యం నుండి యెరూషలేం పట్టణానికి మేము ప్రయాణమై వెళ్ళబోతున్నాం. మా ఈ ప్రయాణం శుభకరమైన ప్రయాణంగా ఉండున్నట్లుగా మాకు, మా పిల్లలకు, మాతో పాటు ఉన్న మా ఆస్తి అంతటికి శుభ ప్రయాణం కలుగునట్లుగా మా ప్రయాణం కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎట్లా ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం అంటాడు. ఎందుకయ్యా ప్రయాణం కొరకు ప్రార్థన చేయటం? ప్రయాణంలో ఎన్నో ఆపదలు ఎదురుగా పోతున్నాయ్యా. దొంగల భయం ఉంది. దొంగల చేతిలో మా ఆస్తి, మేము, మా పిల్లలు పడకుండా ఉండునట్లు, చివరికి ఎక్కడికి మేము వెళ్ళాలని మా పరుగును ప్రారంభించామో ఆ స్థలానికి చేరుకున్నట్లుగా శుభకరమైన ప్రయాణం కొరకు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము అని మాట్లాడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఇంతకీ శుభకరమైన ప్రయాణం కలిగేటట్లుగా బబులోను విడిచిపెట్టి యెరూషలేము చేరటానికి వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా. మరి ఇలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి గమ్యస్థానానికి క్షేమకరంగా చేరేరా లేదా చూస్తే చూడండి. ఆ మాట కూడా ఇదే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31, 32 వచనాలు. తమ్ముడు నాతో కలిసి చెప్పండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చితిమి. చాలు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చారు? అసలు దేని కొరకు ప్రార్థన చేశారు? యెరూషలేంకి రావాలనే కదా. మరి వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళను యెరూషలేము చేర్చాడా లేదా? ఇక అందరు నా వైపు చూడండి. వారు బబులోను దేశాన్ని విడిచిపెట్టి యెరూషలేముకి ఎట్లా ప్రయాణమై వెళ్ళారో మనందరి జీవితాల్లో కూడా లోకమనే బబులోని విడిచిపెట్టి పరలోకమైన యెరూషలేముకు మనం ప్రయాణమై వెళ్తున్నాం. మనం అందరం కూడా ఎవరిమై అంటే యాత్రికులము. ఇక్కడ పర్మనెంట్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎవరైనా. నేనే పర్మనెంట్ కాదు, సరేనా? ఎవరు ఇక్కడ ఏమండి కామారెడ్డి మన పర్మనెంటా? ఎవడు ఇక్కడ ఈ భూమి మీద మన పర్మనెంట్ కాదు. పౌలు గారు అంటాడు కదా, పేతురు గారు అంటారు, మనము యాత్రికులము, పరదేశులం. ఏ యాత్రలో ఉన్నాం? యెరూషలేం పట్టణానికి మన ప్రయాణమే వెళ్తున్నాం. మన ప్రయాణం సుఖవంతంగా ముగించబడినట్లుగా, మన గమ్యస్థానంగా పిలువబడుతున్న యెరూషలేంకు మనం చేరునట్లుగా ఈ దినం మనం ఏం చేయాలంటే పితరుల్లాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతం, రహస్యంగా ఏం జరిగిద్దో తెలుసా? ఎవరెవరైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారికి దేవుని కరుణాహస్తం తోడుగా ఉంటుంది. ఎవరైతే దేవుని దగ్గర ఏడుస్తారో, ఎవరైతే కడుపు చంపుకుంటారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే ఉపవాసం ఉండి రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ప్రలాపిస్తారో, కన్నీరు కార్చే ప్రతి వ్యక్తి కుటుంబానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి దేవుని కరుణాహస్తము తోడుగా ఉండటం ప్రారంభిస్తుంది. నమ్ముతారా? ఈరోజు ఒకవేళ మీ శరీర బలహీనతను బట్టి ఒకవేళ తిని వచ్చినా, కొంతమంది ఉపవాసం ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను మీతో చెప్తా, నీవెప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరలోకం నుంచి కరుణాహస్తం, దేవుని కరుణాహస్తం నీ మీదకి దిగొస్తుందన్న సంగతి నువ్వు గ్రహించు. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉండి ఆ కరుణాహస్తం ఏం చేసింది అంటే శత్రువుల చేతిలో నుంచి మమ్మను తప్పించింది. తమ్ముడు మాట
శత్రువుల చేతిలో నుంచి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించింది అంటాడు. ఈరోజు తప్పించడానికి కారణం ఏంటంటే నిన్న చేసిన ఉపవాసం. ఈరోజు విడిపించబడటానికి కారణం ఏంటంటే అహావా నది దగ్గర వారు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన రాబోయే కాలంలో ఎదురయ్యే ప్రతి శోధన నుంచి ఆ ప్రార్థన తప్పిస్తూ వచ్చింది. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, 2023 సంవత్సరం నీ ఇల్లు శోధన చేతిలో చిక్కుబడకుండునట్లుగా, నీ పిల్లలు శోధన చేతిలో చిక్కుబడకుండునట్లుగా, మన భక్తి జీవితం శోధకుడైన సాతాను చేతిలో చిక్కుబడకుండునట్లుగా ఈరోజు మనం చేసే ఆ ప్రార్థన దేవుని కరుణాహస్తం మనకు తోడుగా ఉండేటట్లుగా చేసి శోధకుడు చేతిలో నుంచి మనలను విడిపించునుగాక అంటాడు. అయ్యా, మిమ్మల్ని మాత్రమే తప్పించిందా? మీకు మాత్రమే శుభకరమైన ప్రయాణం కలిగేటట్లుగా మీరు ప్రార్థన చేశారా అంటే అక్కడ అంటాడు, మాకును, మాతో పాటు ఉన్న మా పిల్లలకును. ఆ తర్వాత మాట ఏమంటాడంటే మా ఆస్తి అంతటికీ అంటాడు. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో కష్టపడి సంపాదించేది వీళ్ళు, వీళ్ళ కష్టార్జితాన్ని అనుభవించేది ఎవరో. కొంతమంది ఏడుస్తా చెప్తారు, అయ్యా సంపాదించడం నెలకు 40,000 సంపాదిస్తున్నాం, కానీ సంపాదించిన 40,000 40 దారుల్లో వెళ్ళిపోతుందయ్యా, 4 దారుల్లో వెళ్ళిపోతుందయ్యా. 40,000 సంపాదిస్తే కనీసం ఓ 10,000 కూడా ఇంటికి రానటువంటి పరిస్థితి అయ్యా. ఏమైపోతుందయ్యా కష్టార్జితం అంతా? హాస్పిటల్కి కొంత, వడ్డీ వ్యాపారస్తులకు కొంత, మెడిసిన్కి కొంత, కొన్ని సందర్భాల్లో బంధువులే రాబంధులై మా కష్టార్జితాన్ని అనుభవిస్తున్నారయ్యా. కష్టపడి సంపాదించేది మేము, మా కష్టార్జితాన్ని అనుభవించేది ఇంకెవరోనయ్యా. మా పరిస్థితి ఇట్లా అయిపోతుందయ్యా అని ఎంతోమంది వారి కష్టార్జితం విషయంలో కన్నీరు మున్నీరుగా ఏడ్చేవాళ్ళు ఉంటారు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవించేటట్లుగా కార్యం చేసే దేవుడు. నీ కష్టార్జితం హాస్పిటల్ పాలు కాకుండా, నీ కష్టార్జితం దళారీల చేతిలో పడకుండా, నువ్వు సంపాదించిన ఆస్తిని ఎవడో దోచుకోకుండా, నువ్వు సంపాదించిన ఆస్తి చుట్టూ తన ప్రార్థన ద్వారా దేవుడు తన కంచి వేసి కాపాడటం ప్రారంభిస్తాడు. వీళ్ళు బయలుదేరేటప్పుడు, అయ్యా మార్గంలో దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, మా కష్టార్జితం దొంగల పాలు కాకుండా కాపాడాయని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటాన్ని బట్టి కరుణాహస్తం వాళ్లకు తోడుగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ప్రయాణమయ్యారో, ఏ గమ్యస్థానాన్ని చేరుకోవాలని వాళ్ళు పరుగు ప్రారంభించారో సురక్షితంగా దేవుడు వారిని అక్కడికి చేర్చాడు. వాళ్ళ ఆస్తితో కూడా, వారి పిల్లలతో కూడా దేవుడు కాపుదలను అనుగ్రహించాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, వాళ్ళు ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళాలని ప్రారంభించారో ఆ స్థలానికి మహిమకరంగా ముగించారు. 2022 సంవత్సరం ముగింపులో శుద్ధీకరణ కోటలు జరిగాయి కదమ్మా, అందరూ వచ్చారు కదా. డెఫినెట్గా శుద్ధీకరణ కోటాల్లో మనం ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం. ఇందాక సావుకురాలు కూడా ప్రార్థన చేశారు కదా, మనం అందరం తీర్మానాలు చేసుకున్నాం. అయితే గమనించండి, మన ఉపవాసంతో పరుగు ప్రారంభిస్తే ఏ తీర్మానాలు అయితే దేవుని దగ్గర చేసుకున్నామో ఆ తీర్మానాలు నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. వీళ్ళు ఎక్కడికి చేరుకోవాలని పరుగు ప్రారంభించారో ఉపవాస ప్రార్థన శక్తిని బట్టి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి దేవుడు వారి పట్ల కృప చూపించినట్లుగానే మనందరి పట్ల దేవుడు కృప చూపించునుగాక. దేవుని కరుణ హస్తం మన ఒక్కొక్కరికి యేసు నామములో తోడుగా ఉండునుగాక. రెండో మాట, ఉపవాసం ఎంత బలమైందంటే రాజులను మార్చగలిగింది, రాజ్యాంగాలను మార్చగలిగింది, రాజులు చేసిన చట్టాలను శాసనాలను మార్చగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనలో దాగుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. ఉపవాస ప్రార్థన ఏం చేయగలదు అంటే ఒకటే మాట చెప్తాను, ఏమైనా చేయగలదు. నువ్వు దేవుని సన్నిధిలో కడుపు చంపుకొని నిండు మనసుతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగాని నీ ప్రార్థన ద్వారా దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. బైబిల్లో ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగించిన
ఒక విచిత్రమైన కార్యం మీకు చెప్తాను. అది ఎక్కడ రాసి ఉంటుంది అంటే ఎస్తేరు గ్రంథంలో రాసి ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో రాజైన అహష్వేరోషు రాజ్యాన్ని పరిపాలన చేసేటప్పుడు ప్రధానమంత్రిగా హామాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. చెప్పండి ఏం పేరు ఆయన పేరు? ఇంకోసారి గట్టిగా. ఆ హామాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గేటు దగ్గర వాచ్మెన్గా ఒక ఆయన ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? మొర్దెకై. చెప్పండి అమ్మా. మొర్దెకై మంచి భక్తి కలిగినటువంటి వాడు. ఎంత భక్తి కలిగిన వాడు, నోటి మాటలతో చెప్పలేనంత భక్తి కలిగినవాడు. అయితే తన భక్తికి తగినట్లుగా దేవుని కొరకు వైరాగ్యంగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఆయనకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు. ఏంటి ఆ ఉద్యోగం? గేట్ వాచ్మెన్గా ఉంటాం. ఏముంది, రాజులు, అధికారులు, మంత్రులు లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ తీయటం, లోపలికి వెళ్ళిన తర్వాత గేట్ వేయటం, బయటికి వెళ్ళేటప్పుడు గేట్ తీయటం, వెళ్ళిన తర్వాత గేట్లు క్లోజ్ చేయటం. అది మామూలు వ్యక్తులు ప్రవేశించే ద్వారం కాదు. రాజులు, మంత్రులు ప్రవేశించే ద్వారం దగ్గర ఈయన గేట్ వాచ్మెన్గా ఉన్నాడు. ఈయన ఒక్కడే కాదు, ఈయనతో పాటు అనేక మంది ఉన్నారు. మెట్టుకు ప్రధానమంత్రి హామాను ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే తతిమ గేటు వాచ్మెన్లంతా సాష్టాంగపడి పొర్లి దండాలు పెడుతున్నారు. పొర్లి సాష్టాంగపడి, రాజాతి రాజా, రాజగంభీర, రాజమార్తాండ, మహాప్రభు మీకు నమస్కారం అని సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. మొర్దెకై ఉన్నారు చూసారా, జస్ట్ ఎట్లా అని ఉంటాడు. లేకపోతే నమస్తే రాజా, లేకపోతే నమస్తే ప్రధాని అని ఉంటాడు. అందరూ సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే మొర్దెకై సాష్టాంగపడకపోయేసరికి హామానుకి బీపీ పెరిగిపోయింది. ఏమిరా, వీళ్ళంతా నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే వీడు టెక్కుపోతున్నాడు. టెక్కు అంటే నేనంటే భయం లేదా వీడికి? ఎవరు నేను? దేశం అంతటికి రాజుని. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలుసా? బైబిల్లో రాసి ఉంటుంది, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాల్లో ఆ రోజుల్లో ఈ మాదీయ పారసీక రాజ్యం మన భారతదేశాన్ని కూడా పరిపాలన చేసింది. విన్నారు ఈ మాట? కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అని రాసి ఉంటుంది. నేను 127 సంస్థానాలకు ప్రధానినైతే అందరూ నాకు సాగిలిపడి దండం పెడుతున్నారు. వీడేంటి సాగిలిపడి దండం పెట్టట్లేదు, వీడు పొగరు అనచాలి అని మరలేమనుకున్నాడు తెలుసా? వీడొక్కడి పొగరును వీడొక్కడి పొగరును నేను అనిస్తే నా రాజరికం ఏముంది? అసలు వీడి జాతి ఏంటో కనుక్కొని వీళ్ళ యావత్ జాతిని భూమి మీద నుంచి తుడిపేయాలి అని అనుకున్నాడు. ఇంతకీ మొర్దెకై ఎందుకు సాష్టాంగపడి ఆయనకి నమస్కారం పెట్టలేదంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, దేవుడైన యెహోవాకు తప్ప ఏ నరమాత్రుడికి దేవుని నమ్మిన బిడ్డలు సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి సాష్టాంగపడాలి? కొంచెం గట్టిగా. ఎవరికి సాష్టాంగపడాలి? ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేయాలి? దేవునికి తప్ప. ఒక దైవజనుడినే కానీ, ఒక మహానుభావుడని పిలువబడిన వాడినే కానీ, ఒక గొప్ప దైవ సేవకుడిని ఎంచబడిన వాడికి కూడా క్రైస్తవుడు పొరపాటున సాష్టాంగపడే నమస్కారం చెయ్యబోడు. బైబిల్లో ఒక చోట పేతురయ్య కొర్నేలు ఇంటికి వెళ్తే కొర్నేలు ప్రధాన పోస్తుడైన పేతురుని చూసి సాష్టాంగపడి వందనం పెట్టబోతున్నాడు. అప్పుడు పేతురు వారు ఏమంటారు తెలుసా? నేను నీలాంటి నరుడనే, దేవునికి మాత్రమే మనం సాష్టాంగపడి నమస్కారం చేయాలి. లోకంలో ఉన్న మనిషికి ఉన్న గుణం ఏంటంటే, ఎవడైనా కొంచెం మేలు చేస్తే చాలు, దేవుడివయ్యా నువ్వు, దేవుడిలాగా నన్ను ఆదుకున్నావయ్యా. ఏం ఆదుకున్నాడు? ఆడెక్కడెక్కడో బ్యాంకు లూటీ చేసి, ఒక ఇంట్లో దొంగతనం చేసి, ఒక 50 లక్షల రూపాయలు కొట్టేసి తిరిగి వస్తూ ఉంటే ఒక భిక్షగాడు ఎదురయ్యి, అయ్యా భిక్షాందేహి అంటంతో 10,000 రూపాయలు కట్టిస్తే ఆ భిక్షగాడు అంటాడు, దొంగోడు ఏమైపోయాడు? అరే 10,000 రూపాయలు ఇవ్వడంతోనే వాడు దేవుడు అయిపోయాడా?
లోకం ఎట్లాంటిదంటే కొంచెం సహాయం చేస్తే వాడు బ్యాంకులు లూటీ చేసినా జనాలను దోసుకున్న ఓ 10,000 రూపాయలు ఇచ్చాడంటే దేవుడు అయిపోతాడు. దేవుని వాక్యం ఉంటుంది, దేవునికి తప్ప ఏ మనుషునికి సాష్టాంగపడి నమస్కారం చేయకూడదు.